పాతపస్తి మదనపేట కూరగాయల మార్కెట్లో ప్రైవేట్ స్థలం వ్యాపారం నిర్వహిస్తున్నా తనను కొందరు బెదిరిస్తున్నారని బాధితుడు దర్శనం రమేష్ తెలిపారు. కొందరు వ్యక్తులు ₹1,00,000 డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే కొందరు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను టార్గెట్ చేసిన వారిపై ఎస్పీకి కమిషన్కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. నేను వ్యాపారం చేసిన సమయంలో నన్ను వీడియో తీసి ఫలానా వ్యక్తి ₹1,00,000 అడుగుతున్నాడు, లేకపోతే ఇది అధికారుల వాట్సాప్లోకి వెళ్తుంది, నీకు ఇబ్బందులు వస్తాయి, ₹1,00,000 ఇస్తే మంచిది, లేకపోతే ఇది అక్కడ వెళ్తుందంటే ఏమి ఇబ్బందులు వస్తాయి? పార్కింగ్ చేయనియము, నీ మీద కేసులు పెట్టిస్తాము, 10 మందితోని 100 మంది సంతకాలు తీసుకొని నీ మీద నీకు వ్యతిరేకంగా కేసే ఇస్తా అని చెప్పడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి నా కోర్టు కంటే వేరే ఏం లేదు, న్యాయస్థానం ఇచ్చింది, న్యాయస్థానాన్ని గౌరవించి నా వ్యాపారం నేను ధైర్యంగా నిర్వహిస్తున్నాను. అందులో వచ్చేసి నేను దళిత కులస్తులకు చెందినవాడిని కాబట్టి నా మీద ఇబ్బందులు తెస్తున్నారని